ప్రస్తుతం విడుదలైన ఎన్నికల ఫలితాల ప్రకారం దాదాపుగా 3 రాష్ట్రాల్లో ఇటు బీజేపీ విజయకేతనం ఎగరవేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సంబర వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం మనతో పాటు బీజేవైఎం నాయకులు మహేంద్రన్ ఉన్నారు. అన్న ఎట్లా 3 రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరేశారు, సో ఏం చెప్తారు దీని గురించి? కేవలము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా భారతదేశంలో ఈ హితం కోరుకునే వాళ్ళు ఎవరైతే భారతదేశం బాగుండాలని ఎవరికైతే కోరిక ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈరోజు పండుగ వాతావరణం సంబరాలు నిర్వహించుకున్న సందర్భం ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది పశ్చిమ బెంగాల్ కావచ్చు, లేకపోతే పుదుచ్చేరి కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఇక్కడ టీఎంసీ కావచ్చు, అక్కడ కాంగ్రెస్ కావచ్చు, లేకుంటే డిఎంకే కావచ్చు, ఇలాంటి పార్టీ వాళ్ళందరూ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిన అక్కడ ప్రజల అభివృద్ధితో పాటు అక్కడ లోకల్గా ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి సందర్భం ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఓటర్లందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి బీజేపీని ఖచ్చితంగా గెలిపించాలి, బీజేపీ ద్వారానే అభివృద్ధి అనేది వస్తుంది, బీజేపీ ద్వారానే ఈ యొక్క దేశం అభివృద్ధి అనేది ముందుకు పోతుందని చెప్పేసి ఒక లక్ష్యంతో ఓటర్లందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఓట్లేసి నరేంద్ర మోడీ గారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలందరూ కూడా మాకు ఈరోజు పట్టం కట్టడం జరిగింది. అంటే మిగిలిన రాష్ట్రాల ఎన్నికలను పక్కన పెడితే పశ్చిమ బెంగాల్లో దాదాపుగా పెద్ద ఎత్తున ఒక ఎస్ఐఆర్ మీద పెద్ద చర్చ జరిగింది. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఏదైతే ఎస్ఐఆర్ అనేది ఏంటంటే ఇది ఇండిపెండెంట్ గా నడిచేటువంటి ఆర్గనైజేషన్. ఏదైతే ఓట్ల యొక్క అవకతవకలు ఎక్కడైతే ఉంటాయో వాటిని ఇండిపెండెంట్ గా వాళ్ళు కొన్ని ఆర్గనైజేషన్ పరంగా కొన్ని డ్రైవ్లు నిర్వహించి ఫేక్ ఓట్లు కావచ్చు, డబుల్ ఓట్లు కావచ్చు, లేకపోతే చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఓట్లు కావచ్చు, లేకుంటే బంగ్లాదేశ్ ద్వారా చొరబాటుదారులుగా వచ్చి ఓటు హక్కుని అక్రమంగా పొందినటువంటి వ్యక్తులు కావచ్చు, అలాంటి ఓట్లను తొలగించడంలో వాళ్ళు విజయవంతమైనారు. ఈ రోజు చెప్తా ఉన్నాం, ఈ రోజు టీఎంసీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లోకల్ పార్టీస్ ఏవైనా కానీ ఇలాంటి దొంగ ఓట్లను నమ్ముకొని వాళ్ళు ఈ రోజు వరకు కూడా అధికారంలోకి చెలాయించారు. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ రోజు కొత్త కాదు, 1960 కావచ్చు, 79 కావచ్చు, 81 కావచ్చు, ఇలాంటి సందర్భంలో సర్ అనేది తన పని తాను చేసుకుంటూ పోతా ఉంటారు. కానీ ఈ రోజు ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ మిగతా పార్టీలు అన్ని కూడా బురద జల్లే ప్రయత్నం, తన యొక్క ఓటమిని అంగీకరించలేనటువంటి వ్యక్తులుగా మిగిలిపోయి ఈరోజు బీజేపీ మీద బురద బదిలే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు కొత్తగా వచ్చినటువంటిది కాదు కాబట్టి ఖచ్చితంగా పార్టీ తన పని తను చేసుకుపోతుంది, అధికారులు కూడా తన పని తను చేసుకుపోతున్నారు. కానీ అంతిమంగా ఎవరైతే ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే గొప్ప విజయాన్ని మేము ఆస్వాదిస్తా ఉన్నాం, రాబోయే రోజులలో రాష్ట్ర స్థాయిలో కావచ్చు, దేశ స్థాయిలో కావచ్చు, ఎక్కడ కూడా అవినీతికి పాల్పడుతున్నటువంటి ఈ దొంగ పార్టీలను అన్నింటిని కూడా భూస్థాపితం చేయడం ఖాయం అని చెప్పేసి ఈ రోజు పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి ఓటర్ మహాశయాలు సరైనటువంటి తీర్పు ఓటు ద్వారా ఇచ్చారని మేము నమ్ముతున్నాం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ముద్దుగా దీదీ అని పిలుచుకుంటారు. ఇలా దీదీని మీరు గద్దెదించడానికి ఎటువంటి సూత్రాలు పాటించారు? బీజేపీ అంటే ఎటువంటి దారులు ఎంచుకున్నది అనుకోవచ్చు? ఒకటి, మీరు మీడియా పరంగా చాలా విషయాలు మనం చర్చ తీసుకురావాల్సి వస్తుంది. చెప్పుకుంటే చాలా రోజుల పాటు పడుతుంది. ఎందుకంటే ఏదైతే కమ్యూనిస్టు పార్టీలు ఈ యొక్క బెంగాల్ని పరిపాలిస్తూ ప్రజలని ఊచకోత పోసింది, ప్రజల హక్కులను కార రాసింది. కాబట్టి అలాంటి సిపిఎం సిపిఐకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క బెంగాల్ ప్రజలందరూ కూడా మోసం చేస్తారని చెప్పేసి టీఎంఎస్ అని చెప్పేసి పెట్టేసుకొని తృణమూల్ కాంగ్రెస్ అని ఒక పార్టీని పెట్టుకొని ప్రజలకు ఉద్ధరిస్తా అని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తి అధికార దాహంతో అధికారం తన చేతులకు తీసుకొని ప్రజలందరినీ కూడా విచ్చలివిడిగా వంచనకు గురి చేసింది. ఈ రోజు అక్రమంగా భారతదేశంలో చొరబాటుదారులు వస్తారు, వాళ్ళ విషయంలో ఆలోచించండి అని చెప్పి ఎవరు హిందువులు మాత్రమే కాదు, క్రిస్టియన్లు మాత్రమే కాదు, ముస్లింలు కూడా అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు చొరబడి మా యొక్క ముస్లింల హక్కులను కూడా కాల రాస్తారు. వాళ్ళందరూ కూడా అలాంటి వ్యక్తులను కట్టడి చెయ్యండి అని చెప్పేసి మమతా బెనర్జీ గారిని ముస్లింలు అడిగారు, హిందువులు అడిగారు, క్రిస్టియన్లు అడిగారు, భారతీయులు అందరూ అడిగారు. కానీ తన ఓటు బ్యాంకు కోసం తను గెలిపే లక్ష్యంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమంలో భాగంగా అలాంటి వాటిని అన్నింటిని కూడా తుంగలో దొక్కే ప్రయత్నం చేసింది. కాబట్టి వాళ్ళు ఏదైతే తప్పు చేశారో వాటిని అన్నింటిని కూడా ప్రజల వరకు తీసుకుపోవడం కావచ్చు, ఆమె చేసినటువంటి ప్రజా పాలన కనిపిస్తున్నా అని చెప్పేసి ప్రజలను వంచినటువంటి విధానాన్ని ప్రజలకు తీసుకుపోవడంలో భారతీయ జనతా పార్టీ విజయవంతమైంది. 100% ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఇదంతా కూడా ప్రజలు ఓటు ద్వారా మాకు ఆశీర్వాదం ఇచ్చారు. అదే ప్రజలని నమ్మకం ఒమ్ము కాకుండా సుపరిపాలన అయినటువంటి మంచి పాలనను అందించేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తారు. మహిళా బిల్లు రిజర్వేషన్, మహిళా బిల్లు అప్పుడు కూడా టీఎంసీ చాలా వరకు వ్యతిరేకత చేసిన పరిస్థితి కనిపించింది. సో ఏం చెప్తారు? ఒక మహిళగానే కాదు, ఈరోజు భారతదేశంలో అనేక మార్లు మహిళలకు సంబంధించినటువంటి 33% రిజర్వేషన్ విషయంలో అనేక సార్లు బిల్లు రావడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ బిల్లు పెట్టింది అనేక మార్లు, కానీ ఓడిపోవడం జరిగింది. ఈ రోజు నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి సంస్కరణలను సవరణలు చేసి ఒక బిల్లుని ఒక మంచి చట్టబద్ధత తీసుకురావాలని చెప్పేసి మహిళలకు ఒక సాధికారణ టీఎంసీ వ్యతిరేకించింది, డిఎంకే వ్యతిరేకించింది, కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే కేవలం
మహిళలకు మంచి చేస్తారు. వీళ్ళు ఎక్కడ మహిళ యొక్క హృదయాలలో నరేంద్ర మోడీ గారు బీజేపీ గుర్తు ఎక్కడ శాశ్వతం అయిపోతుందని ఒక భయంతో మాత్రమే ఈ రోజు బిల్లును వ్యతిరేకించడం జరిగింది. ఈ రోజు మహిళలందరూ కూడా గమనిస్తారు. ఎందుకు వాళ్ళకు ఒక అధికారాన్ని కట్టబెట్టడానికి ఒక మంచి బిల్లును తీసుకొని వస్తే ఆ బిల్లును అడ్డుకునేటువంటి ప్రయత్నం ఈ లోకల్ పార్టీలు చేసినందుకు ఈ రోజు మహిళలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ యొక్క పార్టీలకు ఒక మంచి చొప్పు దెబ్బతోని సమాధానం చెప్పినట్టుగా ఈ యొక్క రిజల్ట్ అనేది వచ్చిందని మేము అందరం కూడా భావిస్తున్నాం. ఇటు డిఎంకే కూడా ఓటమి పాలైంది తమిళనాడులో. దాదాపుగా అంటే హిందువుల మీద ఇట్లా అసత్య ప్రసారం చేసినందుకేనా అనుకోవచ్చా? ఈ రోజు డిఎంకే కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కావచ్చు, ఇలాంటి పార్టీలన్నీ కూడా కేవలం ఏంటంటే కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టి రాజకీయ పబ్బం గడుపుతా ఉన్నారు. మీరు చూసిర్రు స్టాలిన్ ఎవరైతే ఉన్నారో అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా హిందువుల యొక్క మనోభావాలని కించపరిచే విధంగా అనేక మార్లు దాడి చేస్తూనే ఉన్నారు. ఆయననే కాకుండా ఆయన కొడుకు కావచ్చు, వాళ్ళ యొక్క పరివారం కావచ్చు, అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మీద బురద తల్లే ప్రయత్నం, లేకుంటే భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్నటువంటి విధానం పైన బురద తల్లే ప్రయత్నం, లేకుంటే దేశం యొక్క ఏదైతే మూల సిద్ధాంతాలు ఉన్నాయో వాటిని కాలరాసేటువంటి ప్రయత్నం ఈ యొక్క ఎవరైతే స్టాలిన్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ రోజు ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి అలాంటి వ్యక్తికి సరైనటువంటి బుద్ధి చెప్పాలని చెప్పారు. మా యొక్క ప్రయత్నాలు కూడా చాలా బాగా జరిగినాయి. అక్కడ మీకు తెలుసు తమిళనాడు అంటే కొద్దిగా భారతీయ జనతా పార్టీ యొక్క మునికి తగ్గి ఉంటది. కానీ అలాంటి ప్రదేశాలలో కూడా ఒక పొత్తులో భాగంగా ఎన్డీఏ మంచి స్థానాలనే మేము కైవసం చేసుకొని రాబోయే రోజులలో అక్కడ తమిళనాడు కావచ్చు, లేకపోతే అక్కడ కేరళ కావచ్చు, కేరళతో పాటు తెలంగాణ కావచ్చు, తెలంగాణ పాటు కర్ణాటక కూడా, ఈ 4 రాష్ట్రాలలో సౌత్ ఇండియాలో కూడా భారతీయ జనతా పార్టీ బాగా వేయడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ రోజు వచ్చినటువంటి రిజల్టే దానికి నిదర్శనం అని చెప్తాను. సో అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. అక్కడ ఉన్న రోహింగ్యాలకు చెక్ పెట్టే అవకాశం ఉందా? ఒకవేళ మళ్ళీ ఫ్యూచర్ లో కూడా తెలంగాణలో అధికారంకి వస్తే ఇక్కడ ఉన్న రోహింగ్యాల పరిస్థితి ఏందని చెప్పుకోవచ్చు? 100% ఈ దేశ భద్రతనే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్యమైనటువంటి ఎజెండా. ఈ దేశ భద్రతని ఎవరైనా కుల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే 100% మాకు అధికారం లేకపోయినా పర్లేదు కానీ దేశం యొక్క హితం ముఖ్యం కాబట్టి ఆ దేశం యొక్క హితం కోసం ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన యొక్క పార్టీని నమ్మిరు. మా యొక్క ముఖ్యమైనటువంటి ఎజెండా ఎవరైతే అక్రమంగా చొరబడి ఈ యొక్క దేశం యొక్క వినాశనం కోరుకుంటారో అలాంటి వ్యక్తులు తరిమి కొడతామని చెప్పేసి అన్నాం. అది రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశీలు కావచ్చు, అలాంటి వ్యక్తులు తరిమి కొట్టడంలో మేము 100% విజయవంతం అవుతాం. రాబోయే రోజుల్లో అలాంటి సమాధానం చెప్తాం. వాళ్ళు మాత్రమే కాదు, దేశంలో ఏ మూలకు ఎవడున్నా సరే అక్రమంగా ఈ యొక్క దేశంలో చొరబడి దేశం యొక్క వినాశనం కోరుకుంటారో వాళ్ళకి సరైనటువంటి బుద్ధి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా చేస్తారు.